వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్. ఇవాళైతే మేము చికెన్ బిర్యానీ వండుకోబోతున్నాము. దానికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేస్తున్నాను ఈ చికెన్ని. మమ్మీ అయితే ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచింది, కొంచెం కూడా వాటర్ లేకుండా. ఇదేంటంటే స్కిన్తో ఉన్న చికెన్ అనమాట. స్కిన్ తోనే తెచ్చాడు. స్కిన్ తీస్తాను. స్కిన్ తీస్తారంటే ఒక దానికి ఉంటుంది అంతే. స్కిన్ తోనే తెచ్చాడు తాత. సో మమ్మీ అయితే తీసేసింది స్కిన్ అన్నమాట. ఈ రోజైతే జాన్విత మ్యారినేషన్ చేస్తాను అంటుందండి. అదిగో అన్నీ నేను రెడీ చేసి పెట్టేశాను. జాన్విత వేడాయిలు వేసేటప్పుడు మట్టికి చెయ్యి పెట్టకే, నేను వేస్తాను. ఓకే, ఫస్ట్ ఏమేయాలి? పెరుగు తెస్తానండి, ఫ్రిడ్జ్ లో ఉంది. చికెన్ మ్యారినేషన్ కి కావాలి కారం, ఇది టమాటా పేస్ట్, టమాటా, జీడిపప్పు, గసగసాల పేస్ట్. టమాటా, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ అన్నమాట. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఏంటి కాజు, జీడిపప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఇది గరం మసాలా, ధనియాల పౌడర్, ధనియాలు జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండ్ పెరుగు. ఓకే, ఫస్ట్ ఏమేయాలి మమ్మీ? స్పూన్స్ గరిటతో గరిటే నిండా కాదులే, ఆఫ్ చేసేది. స్పూన్ పెట్టుకో. ఇదిగో పసుపులో చూడు స్పూన్, ఇది తీసేద్దాం. 2 స్పూన్లే, 2 స్పూన్స్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేయాలి. నిండగా వేయాలి. కొంచెం నిండగా తీయి, కొద్దిగా చా పక్కన పెట్టి. 3 స్పూన్స్ అన్నమాట. 3 స్పూన్ కాదు, 2 స్పూన్లు. పూర్తిగా వేయలేదు, 2 చెంచాలు. నెక్స్ట్ కారమా? ఎన్ని స్పూన్స్? నీకు కారం తక్కువ ఉండాలంటున్నావు కదా, 1 స్పూన్ వేయి. అయ్యో, స్పూన్ నిండగా తీయాలి. అదైతే పర్లే, నిండగా అడుగు పెట్టాలి. వేసే. సో 1 స్పూన్ కారం అయితే కొంచెం సగవే చాలు. పక్కనెట్టి కారం. నెక్స్ట్ జీడిపప్పు గిన్నెలో పేస్ట్ వేసే మొత్తం. అది చేత్తో వేసినా స్పూన్తో మొత్తం వేసే. పర్లే, అందుకని ఏం పర్లే, మొత్తం అలాగే వేసే. కొబ్బరి. సో ఈ టమాటా, గసగసాలు ఇంకా జీడిపప్పు పేస్ట్ అయితే మొత్తం వేసారు. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా తీయి. నువ్వు నిండగా తీయట్లే. ఈ స్పూన్ పెట్టు. నిండగా తీయాలమ్మా, లేకపోతే నీ స్పైసీ సరిపోదు. అంతే, చాలు వేసే. పక్కనెట్టే. పసుపు పెట్టే, కొద్దిగా పసుపు లైక్ హాఫ్ స్పూన్ అంతే. సో వేసే. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇంకా తీ. అంత వద్దు, అంతే చాలు. పుదీనా, ఆనియన్స్, డ్రైడ్ ఆనియన్స్. ఎన్ని స్పూన్స్? సగమా? ఓకే, చాలు. అయ్యో, ఓకే, దట్స్ ఇట్. ఇంకొన్ని ఇందులోకి ఈ ఆనియన్స్ బాగుంటాయి. ఓకే, సాల్ట్ ఆ స్పూన్ తోటి, చేత్తో పట్టుకో. సాల్ట్ డబ్బా 1 స్పూన్ ఫస్ట్ నిండగా తీయి. ఇంకో స్పూన్ వేయి. ఇంకో స్పూన్ వేయి. 3 స్పూన్స్. జాన్విత నిండగా తీయట్లేదండి, అందుకు మామూలుగా సాల్ట్ మాకు సరిపడినంతను. సరిపోతే నేను మళ్ళీ వేస్తానులే. అది సాల్ట్లెట్టే ఆ స్పూన్. నెక్స్ట్ తర్వాత ఇంకో 1 స్పూను బిర్యానీ మసాలా వేయి. ఆ స్పూన్తో చాలు. ఇక్కడ ఇందులో పెట్టి నిండగా చాలు. తర్వాత ఆ గెరిటితోటి ఆ స్పూన్ ఊర్చే శుభ్రంగా గుడ్డ మీద అట్టక మళ్ళీ మండిపోద్ది మనం ఏమన్నా ముక్కు అది తుడుచుకుంటే. ఓకే, ఇందులో పెట్టే. తర్వాత మజ్జిగ అదే పెరుగా 3 గెరిట్లు వేయాలి.
మమ్మీ గరిటె ఆ గరిటె మంచిదే. దగ్గర 3 స్పూన్స్ సో పెరుగు ఇంకా మజ్జిగ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే పేస్ట్ ఎక్కువ అవుతుంది. కొంచెమే చాలు చాలు. ఓకే మొత్తం అదంతా నువ్వు చేయి పెడతావా? చేతితోటి మొత్తం మ్యారినేషన్ చేసి మమ్మీ నాట్లు పెట్టుకుంటే చికెన్ మసాలా బాగా ఏం పర్లే ఇంకా నానాలుగా నాన్న సరిపోతుంది. జాన్వీతో అయితే ఈరోజు చికెన్ బిర్యానీ కావాలి అందండి. సౌండ్ చేయకమ్మా. ఇంకా స్కూల్ తీసేస్తే పాపం తింటాక ఉండదు కదా, అందుకు చికెన్ తీసుకొచ్చారండి. జాన్వీతో మ్యారినేషన్ చేస్తానండి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిందండి. ఆయిల్ వేయాలి, వేడిది కదా, ఇంకా నేను కలుపుతాలేమ్మా అన్నాను. పచ్చిమిర్చి చేయలేదండి, ఇంకోటి పచ్చిమిర్చి చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆనియన్స్ వేపాను కదా, ఆ ఆయిల్ అయితే వేస్తున్నానండి. కొంచెం వేడి ఆయిల్ అయితే వేసాను. ఇది ఫస్ట్ ఒక అరగంట ఇలాగా నానబెట్టేసుకుంటానండి. బాస్మతి రైస్ నానబెట్టుకుంటాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు నానబెట్టుకుంటానండి. మళ్ళీ మీకు బిర్యానీ చేసేటప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోనండి జాన్వీతో అయితే చికెన్ మ్యారినేషన్ చేసేసింది కదండి. భలే చేసిందండి, చిన్న చేతులతోటి బాగా చేసింది. అప్పుడే ఒక అరగంట అయిపోయిందండి. ఈసారి అయితే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసుకుందాము. ఇదిగోనండి దాకైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోనండి బాస్మతి రైస్ ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు నానబెట్టుకున్నానండి. అవి కూడా ఒక అరగంట అయ్యింది. ఇప్పుడు బిర్యానీకి అయితే దాకా పెట్టేసుకున్నాను. బటర్ అయితే వేస్తున్నానండి. నేను బటర్ అయితే వేస్తున్నాను. బటర్ వేసుకున్నాను. తర్వాత ఇందాక ఆనియన్స్ వేపాను కదండి, ఆ నూనె అయితే వేసుకుంటున్నాను కొంచెం. బట్టరు నూనె అయితే కాగిపోయినాయండి. ఇవి ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసింది వేసుకుంటున్నానండి. అది ఉడకాలి కదా, కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందాక జీడిపప్పు టమాటా పేస్ట్ చేశాను కదండి, ఆ మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇలా చూపించండి దగ్గరికి. ఇంకానండి ఇందులో అన్నీ సరిపోయినాయండి. ఉప్పు కారం నాకు తగినంత నేను వేసుకున్నాను, మీకు తగినంత మీరు వేసుకోండి. ఇది ఉడకాలండి, మొక్క కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూపిస్తానండి. నేను దీంతో 2 గ్లాసులు బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఎలాగంటే ఇది మనం ఎసరు పెట్టుకొని ఒక కొంచెం పలుకుండిలాగా వండుకొని మళ్ళీ దీంతో తీసుకుని దమ్ముకి లేయర్ కింద వేస్తాం కదండి. అలా అక్కర లేకుండా నేను ఏం చేస్తున్నానంటే 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళే తీసుకుంటున్నానండి. ఇదిగోనండి రెండు గ్లాసులు తీసుకుని ఒక అరగలాసు తీసుకుంటున్నాను. అంటే నేను ఇందులోనే కొంచెం పలుకులాగా పెట్టేసుకుంటున్నానండి. మరి వాటర్లో దేవి వేసేది అయితే ఏమవుతుందంటే ఇంకా అందులో ఉన్న టేస్ట్ అంతా పోతుందని నేను ఈసారి ఇలా ట్రై చేస్తున్నానండి. చూద్దాం అసలు ఎలా వర్కౌట్ అవుద్దో. ఇదిగో నేను 2 గ్లాసులు బియ్యానికి 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. 2 గ్లాసులు వేద్దాం అనుకున్నాను కానీ
2:30 వేసాను. ఇందులో మొత్తం గరం మసాలా అండి, అదే దాచిన చెక్క, లవంగ, రాతి పువ్వు, యాలకులు అన్నీనండి. బిర్యానీ ఆకండి, మా చెట్టుది, మా చెట్టు ఆకు బిర్యానీ ఆకులు వేసేస్తున్నాను. తర్వాత సాల్ట్, కొద్దిగా సాల్ట్ కలుపుకుంటున్నానండి. కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. అంటే మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటాకే. ఇదిగోనండి, ఇదిగో నేను ఇప్పుడు ఇవి రైస్ కుక్కర్లో పెట్టేసుకుని నేను చూసుకుంటూ ఉంటానండి పలుకు అయ్యేదాకా. అప్పుడు కట్టేసుకుంటాను. ఇదిగోనండి, చికెన్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ గ్రేవీ ఇంకా చికెన్ ముక్క వేసుకున్నాను. చికెన్ గ్రేవీ అయితే ఉడికిపోయింది. నాకు ఎలాగ ఇష్టం అండి. ఇప్పుడు అది జ్యూసును ముక్క అలా తింటుందండి బిర్యానీ అయ్యేదాకాను. ఇంకా కొంచెం ఉడకాలి. ఇదిగోనండి, చికెన్ అయితే ఉడికిపోయిందండి. చికెన్ అయితే ఉడికిపోయింది. రైస్ కూడా ఇదిగోనండి ఉడికిందండి. మన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. అదిగోనండి, కొంచెం అబ్బా చాలా కమ్మగొస్తుంది అసలు. కొంచెం పలుకుండిలాగా నేను అలాగ అయ్యిందండి. నేను 2 గ్లాసులున్నర నీరు కరెక్ట్గానే వేసానండి. 2 గ్లాసులు అయితే తక్కువ అయిపోను. 2 గ్లాసులున్నర వేసాను. 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులున్నర నీళ్ళు వేసేయండి. నేను రైస్ కుక్కర్లో పెట్టేసాను. నాకు కావాల్సిన పదుల్లో ఉడికిందనమాట. ఇదిగోండి, ఇది కొంచెం జ్యూసు ఉంటుంది కదా, ఇది ఫస్ట్ అండి. ఇంకా ఇందులోకి తీసేసుకుంటున్నానండి, లేయర్ వేయాలి కదా. నేను ఇందులో పట్టుకుంటాను, ఇలా తీసేస్తాను. నేను కారం కూడా చాలా తక్కువ వేసుకున్నానండి. ఇంకా ఎండగా ఒకటి ఉంది. తర్వాత జాన్విత ఒకటి అడిగిందండి. ఇంకా తను అడిగిందని ఇంకా నేను కారం తక్కువ వేసుకున్నాను. కారం తినేవాళ్ళు వేసుకోవచ్చండి. ఇంకోటి మొత్తం ముక్కలై తీసేస్తున్నాను. ఇదిగోనండి, ఈ జ్యూస్ ఉంచాను. ఇక్కడ పెట్టేసుకుంటానే. ఇది పాతదేనండి, నేను హీట్ చేసుకుంటున్నాను. ఇది హీట్ అయ్యేలోపు పట్టట్లేదండి, తీసుకుందామండి. రైస్ అయితే భలేగా అయ్యిందండి, చాలా బాగా అయింది. ఇదిగోండి, నాకు కావాల్సిన పదును వచ్చిందనమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇందులో ఒక లేయర్ వేసేస్తున్నాను. సరిపోద్ది కదా. తర్వాత చికెన్ వేసేసుకుంటాను. ఇదిగోనండి, మళ్ళీ కొంచెం రైస్ వేసేసుకుంటున్నాను. బియ్యం ఈ చిట్టకమ్మడికి భలేగా ఉందండి. లేదంటే ఇది వరకు మనం వాష్ వేసేవాళ్ళం కదా, అదే వాటర్ అందులో ఎక్కువ నీళ్ళు వేసి ఆ రైస్ దీంతో ఇలాగ దేవి వేసేవాళ్ళం కదండి. ఆ రైస్ ఆ వాటర్ వేస్ట్ అయిపోయింది కదా, అందుకు నేను ఇలాగా ట్రై చేశాను. ఇప్పుడు ఇదిగోనండి, మొత్తం కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను. పైన
ఇంకోటి చికెన్ కూడా వేసేస్తున్నాను, మిగిలింది కూడా చికెన్ ముక్కలు ఇలాగ వేసేసి పైన ఇంకోటి చికెన్ కూడా వేసేస్తున్నాను, మిగిలింది కూడా చికెన్ ముక్కలు ఇలాగ వేసేసి జానుత పాపం వచ్చిన దగ్గర నుంచి అడుగుతుందండి, మమ్మీ బిర్యానీ చెయ్యి అని. ఎండగా ఉందని ఇంక నేనే చెయ్యలేదు, ఇంకెలాగా స్కూల్ తీసేస్తున్నారు కదా అని ఇంక వేళ అయితే చేస్తున్నానండి. ఇంకోటి మిగిలిన రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ఈలోగాను పెనం పాత పెనమేనండి, అది హీట్ చేసుకుంటున్నాను, దాని మీద పెట్టుకుంటాను అనమాట. ఏమా తినేసావా? మరి ఇంక జ్యూస్ లేదు, రైస్లో వేసాడు. బాగుందా? ఈ వేళ కొత్త రకంగా ట్రై చేశాను. అజింతా స్టైల్ అది అయిపోయిందండి. ఇంక ఇందులో అన్నీ వేసుకుందాము. ఎండ కొత్తిమీర అదేది కారం సరిపోయింది కదమ్మా. బట్టలు రెండే ఉన్నాయి అయిపోయి. ఇంకొండి పుదీనా వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు వేసుకుంటున్నానండి. కిస్మిస్ వేసుకుంటే భలేగా ఉంటుందండి. కిస్మిస్ మర్చిపోయాను. ఇంకోండి మిగిలిన ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. తినేది కానీ ఒక్క 10 నిమిషాలు అంతేనండి. ఇదిగోనండి ఇలాగ నేనైతే దమ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పెనం మీద పెట్టేసుకుంటున్నానండి. స్ట్రైట్గానే ఉందా? ఇప్పుడు నేను ఈ పెనం మీద పెట్టేసుకున్నాను. ఒక్క 5 నిమిషాలు హీట్ ఉంచండి, తర్వాత చిన్నది చేసేస్తాను. పైన మూత పెట్టేసుకుందాము. ఇదండి మళ్ళీ ఉడికింది, మళ్ళీ తయారైన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అంతే. ఇంకా ఆయిల్ వేయక్కల, ఆయిల్ ఎక్కువగానే ఉంది. బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉడికిపోయిందా? చూద్దాం. ఉడికిపోయిందండి. ఇదండి చక్కగా ఉడికిపోయింది. స్మెల్ ఎలాగుంది జాని? మమ్మీ ఎలా ఉందంటే అజంతా టైప్ బిర్యానీలో అనిపిస్తుంది. బాగుందండి. నేను రైస్ కుక్కర్లో 2 గ్లాసున్నర నీళ్ళు వేసుకుని రైస్ని ఉడకపెట్టుకున్నాను కదండి, అది చక్కగా వర్కౌట్ అయిందండి. బాగుందండి. లేదంటే ఇది వరకు ఇలాగ మనం ఎసరు పెట్టి అందులో వేసి ఆ వాటర్ వంపేసి ఆ బియ్యం రైస్ అలాగ వేసేవాళ్ళం కదా. ఇప్పుడు అలా అక్కర్ లేకుండా చక్కగా ఇంకోండి నేను అలాగైతే వేసాను కదా ఇప్పుడు వండినట్టుగాను చాలా బాగా వచ్చిందండి. ఇంక ఉడికిపోయింది చూడండి. మా జానిత ఆకలి వేస్తుందటండి. నువ్వే రివ్యూ చెప్పాలి జాని. నేను కాసేపు ఉన్నాక తింటా. ఇప్పుడు తిన్నా. మమ్మీ మమ్మీ ఉల్లిపాయ, నీకు ఉల్లిపాయ పోయాలా? కోస్తా చూడు. అయిపోయిందా? కట్టానా జాని? ఉప్పు అది ఎలాగుందా చూడు. ఉప్పు సరిపోయిందా? సరిపోద్ది. సరిపోయిందా? సరిపోద్ది. ఉప్పు చూద్దామా? సరిపోయింది. నీకు ఎట్టని జాని? జాహ్నవితో ఇంకా నిలబట్టలేదండి. జాహ్నవితో పెట్టేస్తున్నాను. లెగ్ పీస్ తింది. లెగ్ పీస్ స్కిన్ తో ఉంది. నాకు వద్దు, నాకు స్కిన్ తెచ్చుకోవడం రాదు. దీనికి స్కిన్ లేదు. తీసేనే ఇంకో పీస్ అయినా ఇంకోటి చాలా ఇంకా చూసుకో. నీకు ఎన్నిసార్లు కలిసాను. మా చెట్టు బిర్యానీ ఆపండి. చక్కగాను ఏదైనా కూర వండుకున్నాం అనుకోండి, మసాలాలు అవి లేకపోతే ఇవి తాలింపు అదే మనం ఉల్లిపాయలు అవి తాలింపు వేసుకుంటాం కదా, అలాంటప్పుడు 2 ఆకులు వేసుకుంటే అండి చక్కగా ఇంకా బిర్యానీ ఆకు స్మెల్ మన మసాలా వేసినట్టే స్మెల్ వస్తుంది అనమాట అండి. ఇదండి ఈరోజు మా బట్టర్ దమ్ బిర్యానీ. మా జాన్విత తింటుంది. నేను కాసేపు ఉన్నాక తింటానండి. వండిన వెంటనే తినలేను. మమ్మీ ఫస్ట్
మమ్మీ ఉల్లిపాయ కోస్తాను నీ లోపల చెప్పండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ అయితే ముక్క ట్రై చేద్దాం. బాగా ఉడికింది ఫ్రెండ్స్, బాగుంది, ఫ్లఫీగా జ్యూసీగా. బాగుందా? కారం ఎలాగుంది? కారం కూడా సరిపోయింది. సరిపోయిందా? ఇప్పుడు రైస్ ట్రై చేద్దాం. రైస్ బాగా నలిగిపోతుంది. అదండి, నేను అలాగా ట్రై చేశాను కదా, రైస్ కుక్కర్లో ఇలాగా వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువగా వేసి ట్రై చేశాను కదా. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, బాగుందండి బిర్యానీ. ఇంకా మన వాటర్ అయితే పారబోయక్కర్లేదు, అది కొంచెం మనకి పొద్దునుండిలాగా ఉడుకుద్ది. తర్వాత చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి లేయర్ లేయర్ కింద వేసేసుకుంటే చక్కగా ఉడికిందండి. నేను కారం కూడా తక్కువ వేసుకున్నాను, వేసంకాలం కదా. జాన్వితాకి అయితే బాగా నచ్చిందండి. ఇదండి ఈరోజు మా బటర్ దమ్ బిర్యానీ అయితేని. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్ అండి. జాన్విత, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.